హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు టెక్నికల్ సపోర్ట్. నేను మీ రమేష్. ఈరోజు మనం సోపార్ ఇన్వర్టర్లో డిస్ప్లే కార్డ్ చేంజ్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఇన్వర్టర్లో డిస్ప్లే కార్డ్ మీద బటన్స్ వర్క్ చేయటం లేదు. ఇప్పుడు మనం ఆ ఇన్వర్టర్లో డిస్ప్లే కార్డ్ని చేంజ్ చేయడం ఎలాగో చూద్దాం. ముందుగా ఇన్వర్టర్ యొక్క ముందు డోర్కు ఉన్న 6 స్క్రూల్ని ఓపెన్ చేసుకోవాలి. వాటిని ఓపెన్ చేయాలంటే మన దగ్గర ప్రాపర్ స్క్రూ డ్రైవర్ అనేది ఉండాలి. అది స్టార్ స్క్రూ డ్రైవర్ అయి ఉండాలి. ఓకే, మనం ఇప్పుడు ఫ్రంట్ డోర్ని అయితే ఓపెన్ చేసుకోవడం, స్క్రూస్ అన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ముందు వైపు ఉన్న డోర్ని నెమ్మదిగా తీయాలి. లేదు అంటే బ్యాక్ సైడ్ ఉన్న డిస్ప్లే కార్డ్ యొక్క స్ట్రిప్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవుతుంది. సో చూసారు కదా, ఇదే ఆ స్ట్రిప్పు. ఈ స్ట్రిప్పు ఒకవేళ మనం గట్టిగా లాగినట్టయితే ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఒకవేళ ఇది ఇరిగిపోయినట్టయితే ఇన్వర్టర్ అనేది డిస్ప్లేతో కమ్యూనికేట్ కాదు. ఇప్పుడు మనం డిస్ప్లే కార్డుకు ఉన్న స్ట్రిప్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డిస్ప్లే కార్డ్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే సేమ్ మళ్ళీ స్టార్ స్క్రూ డ్రైవర్ అనేది మనకు కావాలి. ఈవెన్ స్టార్ స్క్రూ డ్రైవర్ లేకపోయినా మనం టెస్టర్తో కూడా ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా, ఇది పాత డిస్ప్లే కార్డు. మనం ఇప్పుడు నెక్స్ట్ కొత్త డిస్ప్లే కార్డు అనేది చేంజ్ చేస్తున్నాం. ఇది కొత్త డిస్ప్లే కార్డు. చూసారు కదా, సేమ్ ఎలాగైతే ఓపెన్ చేసామో అదే విధంగా పెట్టేసి స్క్రూస్ బిగించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ తీసుకొని ఆ స్క్రూస్ని ప్రాపర్ టైట్ అది చేయిస్తే కొంచెం మనం బటన్స్ ప్రెస్ చేసే టైంలో ఆ ప్రాబ్లం అనేది రాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పుడు డిస్ప్లే కార్డ్ చేంజింగ్ అనేది కంప్లీట్ అయింది మనకి. నెక్స్ట్ మనం ఎలాగైతే డోర్ను ఓపెన్ చేసామో స్లోగా, సో అదే విధంగా పెట్టేసి డిస్ప్లే కార్డ్ యొక్క స్ట్రిప్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలాగే కనెక్ట్ చేసేసి డోర్ క్లోజ్ చేసి ఏవైతే 6 నట్ బోల్ట్స్ మనం ఏదైతే 6 స్టార్ బోల్ట్లు ఓపెన్ చేసామో వాటిని మళ్ళీ మనం యథావిధిగా ఎలాగైతే ఉందో అలాగే ఫిట్ చేసి టైట్ చేయాలి. దాని తర్వాత మనం ఒకసారి ఇప్పుడు చూసినట్టయితే డిస్ప్లే కార్డ్ అనేది వర్కింగ్ ప్రాపర్గా ఉంది. అలాగే ఇప్పుడు ఏవైతే బటన్స్ ఉన్నాయో చూడండి, బటన్స్ కూడా వర్కింగ్ ప్రాపర్గా ఉంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.